సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ రాని అదృష్టం నీకు వస్తుంది. నువ్వు ఆశపడేది నీకు అందిస్తానమ్మా. కొంచెం శ్రద్ధతో నేను చెప్పేది విను. ఆనందంతో పొంగిపోతావు తల్లి. నువ్వు నమ్మలేని నిజాన్ని నేను నీకు చెబుతాను. ఎవ్వరికీ దొరకని అదృష్టాన్ని నేను నీకు అందిస్తున్నానమ్మా. జరిగిపోయిన కాలంలో నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా మరిచిపోయేలా ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తాను. నీ మనసు ఆనందించే ఆశ్చర్యాన్ని నీ జీవితంలో జరిపిస్తాను. వెలకట్టలేని అదృష్టాన్ని నీ చేతిలో పెడతాను తల్లి. ఇది అందుకున్నాక ఎవ్వరూ కూడా నిన్ను ఓడించలేరమ్మా. నేనెప్పుడూ నీ పక్కనే నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఇక విజయాన్ని వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు తల్లి. నేను నీ దగ్గరకు నువ్వు కోరుకునే విజయాన్ని చేరవేస్తాను. నువ్వు ఎదురు చూసేదే నీకు అందిస్తాను. నీ చుట్టూ ఉన్న వారంతా ఆశ్చర్యపోయేలా నీ జీవితాన్ని మారుస్తాను. జీవితంలో నీకు ఇష్టమైన వారి కోసం నీ ఇష్టాలను వదులుకోవటం ఏం తప్పు కాదు తల్లి. కానీ నువ్వు ఇష్టపడేవారు నిజాయితీగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి. నీ కల్మషం లేని అభిమానాన్ని, నీ ప్రేమని పొందలేని వారు నిజంగా దురదృష్టవంతులు తల్లి. అలాంటి వారికి నువ్వు కొంచెం దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే నువ్వు వారి కోసం ఎన్నో వదులుకుంటున్నావు. వారి కోసం నువ్వెన్నో చేస్తూ ఉన్నావు. అయినా కానీ వారు నీ విలువ ఏమాత్రం తెలుసుకోవటం లేదు. అలాంటి వారికి దూరంగా ఉండు. అప్పుడన్నీ నీకే అర్థమవుతాయి తల్లి. నువ్వు కొంచెం వారికి దూరమైతే వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నమ్మకంతో నీ బాధ్యతను నిర్వహించు. ఇక ఈ రోజు నుంచి నీకన్నీ కూడా విజయాలే బిడ్డా. అన్నీ నీకు అదృష్టం తెచ్చిపెడతాయి. నా బిడ్డ మనసులో ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి కోరికలు ఉన్నా నేను తీరుస్తాను. అలానే నీ మనసులో ఉన్న సందేహాలు, కోరికలు తీర్చి నువ్వు ఆశపడేది నీకు జరిపిస్తాను బిడ్డా. నువ్వు మనసు విప్పి మాట్లాడటానికి, నీ బాధని పంచుకోవటానికి ఎవరైనా దొరకకపోతారా అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నీ మనసులో నువ్వు ఎంత ఆవేదన చెందుతూ ఉన్నావో నాకు తెలుసు తల్లి. నీ మనసులో మాటలన్నీ నాతో చెప్పుకో. నీ మనసు విప్పి ఒక్కసారి నాతో మాట్లాడావంటే నీ దుఃఖాన్ని తరిమేసే సలహాలు నీకు కల్పించి నీ దుఃఖాన్ని నీ నుంచి దూరం చేస్తాను. నీ కష్టాన్ని నువ్వు మాత్రమే అనుభవించటం లేదు, నీతో పాటు నేను కూడా అనుభవిస్తూ ఉన్నాను. నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది అని నమ్మి నా బాబా నా మాటలు వింటున్నారు, నా కోరికలు తీరుస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ. నా మాటలు విని నా దారిలో నడిచే నా బిడ్డ ప్రతి ప్రార్థన కూడా నేను తీరుస్తాను. నువ్వు మొదలుపెట్టే ప్రతి పనిలో విజయం సాధించేలా చేస్తాను బిడ్డ. నీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మరిచిపో. నీకు కష్టాలను కలిగించిన వారి గురించి ఆలోచించకు. ప్రశాంతంగా ఉండు. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే చేదు అనుభవాలను మరిచిపోవాలి. నీ మనసు నిండా నీ బాబా రూపాన్ని నింపుకో. నీ ప్రతి పనిలో నీకు గెలుపును నేను ప్రసాదిస్తాను. నీ దుఃఖాన్ని అంతా నేను దూరం చేస్తాను బిడ్డ. నువ్వే దిక్కు బాబా అని నమ్మిన నీకు మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి. నీ కోరికలు తీర్చి నా ఆశీర్వాదం నీకు అందించటానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండు. ఆ సమయం రాగానే అదృష్టం దానంతటా అదే నీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతుంది. నీ సాయి మాటలు గుర్తించుకో. ఇక ఈ రోజు నుంచి అంతా మంచే జరుగుతుంది తల్లి. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకమ్మా? ధైర్యంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను.
అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు తన బిడ్డలందరూ ప్రశాంతంగా ఉండటానికి, ఆనందంగా వారి జీవితాన్ని జీవించటానికి ఒక మార్గం అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పారు ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా మనకు చెడు చేసే వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉండకూడదు. అదేవిధంగా మనకు జరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉండకూడదు. అలా ఉండటం వల్ల మన జీవితం అంతా కూడా ఎంతో దుఃఖంతో, బాధతో నడుస్తూ ఉంటుంది. అవి ఎప్పుడైతే ఎక్కడ వదిలేసి మనకు ఏవైతే తీపి జ్ఞాపకాలున్నాయో వాటిని నెమరు వేసుకుంటూ భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి నమ్మకంతో నడుస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. వాళ్ళు జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటారని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారికి భక్తులుండరండి. బాబాగారికి ఎప్పుడైనా సరే బిడ్డలుంటారు. ఎప్పుడైనా మీరు ఏ సందేశంలో విన్నా బాబాగారు తన భక్తులని బిడ్డ, తల్లి అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలను నాశనం అయిపోవాలని చెప్పేసి ఎవ్వరూ అనుకోరండి. అలానే బాబాగారు కూడా తన బిడ్డలందరూ కూడా మంచిగా ఉండాలి, వాళ్ళకొక మంచి భవిష్యత్తును అందించాలని ఒక తండ్రి స్థానంలో ఉండి ఆయన ఎప్పుడూ కూడా తాపత్రయపడుతూ ఉంటాడు. అందుకే ప్రతి సందేశంలో కూడా బాబాగారు చెప్తూ ఉంటారు, మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను, నేనున్నాను మీకు అని. మరి ఈ సందేశాలన్నీ విన్నాక కూడా మనం బాధపడుతూ ఉండటంలో అర్థం లేదు ఫ్రెండ్స్. ధైర్యంగా ఉండండి. బాబాగారు నాకు మంచి చేస్తారు, నాకు ఖచ్చితంగా సరే నాకు ఒక అందమైన భవిష్యత్తును నా చేతికి అందిస్తారు అని మీరు పూర్తి విశ్వాసంతో ఉండండి. మీరు కోరుకున్నట్టుగానే మీ జీవితాన్ని బాబాగారు మీ చేతిలో పెడతారు. మీరు ఊహించిన దానికంటే ఇంకా అద్భుతమైనటువంటి ఒక జీవితాన్ని మీ చేతిలో పెడతారు ఫ్రెండ్స్. అందుకే బాబాగారి ప్రతి బిడ్డ కూడా ధైర్యాన్ని కోల్పోకూడదండి. శ్రద్ధ సబూరితో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. అప్పుడే మనం కోరుకున్నటువంటి ఒక అందమైన జీవితాన్ని మనం చూడగలుగుతాం. అది సంతోషమైనటువంటి మార్గంలో వెళ్ళి చూడగలుగుతాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.